హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా అఖిల భారతీయ జనసంఘ్ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చింతల శ్రీనివాస్ తెలిపారు. గురువారం విశాఖలో అఖిల భారతీయ జనసంఘ్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చింతల శ్రీనివాసరావు మాట్లాడుతూ 1951లో ప్రారంభమైన అఖిల భారతీయ జనసంఘ్ పార్టీ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను సిఎస్ రావు, అఖిల భారతీయ జనసంఘ్ రాష్ట్ర అధ్యక్షులు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. ప్రధానంగా హిందువుల యొక్క పరిస్థితి దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం. అత్యధిక జనాభా కలిగినటువంటి హిందువులు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రంలో, అలాగే దేశంలో హిందువులకి స్వేచ్ఛ లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో బ్రతకాల్సినటువంటి స్థితి ఏర్పడింది ఈరోజు. దీనికి కారణం హిందువుల యొక్క నిర్లక్ష్యం. మన శక్తిని మనం గుర్తించుకోకుండా, మనకు జరుగుతున్న అన్యాయాన్ని కనీసం కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో ఏదో జరుగుతుంది కదా అనేటటువంటి ధోరణిలో మనకెందుకులన్న సూత్రాన్ని పాటించి మనం వదిలేసేటటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఇది ఎన్నటికీ కూడాను హిందూ జాతికి కానీ, ఒక సమాజానికి కానీ మంచిది కాదనేటటువంటి అభిప్రాయం ఉంది. భారతీయ జనసంఘ్ 1951లో స్థాపించబడి స్వతంత్ర సమరయోధుల చేత ఆనాటి నుంచి కూడా ఈ దేశం హిందూ దేశం కావాలి, ఈ హిందూ సమాజం బలపడాలనేటటువంటి గట్టి నినాదంతో పనిచేస్తుంది. అలాంటి పార్టీ ఈరోజు రాష్ట్రంలో కూడా రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని పోటీ చేపించేందుకు సిద్ధంగా ఉన్నాం. మేము ప్రస్తుతం రాష్ట్రంలో అనేక సమస్యల్లో మనం ప్రధానంగా చూసుకుంటే నిరుద్యోగ సమస్య, విపరీతమైనటువంటి నిరుద్యోగ సమస్య. ఈరోజు గ్రామీణంలో కానివ్వండి, అలాగే పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి, యువత అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి కారణం ప్రభుత్వాల యొక్క వైఫల్యమే. అనేక వనరులు ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉత్పత్తి రంగాన్ని పూర్తిగా పక్కన పడేసి, పారిశ్రామిక రంగాన్ని పట్టించుకోకుండా, యువతకి ఉపాధి అవకాశాలు లేకుండా సోమరులుగా చేసి అవిస్తామని చెప్పి ఆశ పెట్టి పబ్బం గడుపుకునేటటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి. మా జనసంఘ్ తరఫు నుంచి అలాంటి పరిస్థితిని మేము రానివ్వం. మేము పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తాం. పూర్తిగా ఉత్పత్తి రంగం మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉత్పత్తి రంగాన్ని విపరీతంగా పెంచి దానిలోనే అనేక ఉపాధి అవకాశాలని మేము యువతకు అందజేసి నిరుద్యోగత నిర్మూలించి ఉద్యోగ అవకాశాలను పెంచే దిశగా జనసంఘ్ పనిచేస్తుంది. ఇక రెండవది, అత్యంత ప్రధానమైనటువంటి సమాజానికి చాలా అవసరమైనటువంటి వాటిల్లో విద్యా, వైద్యం. ఈరోజు అవి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. ఒక సామాన్యుడు పిల్లలు చదివించుకోవాలంటే వాడి జీవితకాలం కూడా సరిపోవట్లా. అక్కడెక్కడో పనిచేసి 5,000కో 10,000కో ఉద్యోగాలు చేసి ఎక్కడెక్కడో పార్ట్ టైంలు కూడా పనిచేసుకుని 20,000 10,000 సంపాదిస్తే అందులో నుంచి సగానికి పైగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు చెల్లించాల్సిన పరిస్థితి. అక్కడ కూడా ఒక నాణ్యమైన విద్య ఉందంటే అసలు లేని పరిస్థితి. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకి తప్ప మూడో వాళ్ళకి కూడా తెలియనివ్వరు. ఏమనంటే మాకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మాకు పాలసీ ఉందంటారు. మరి వాళ్ళు భారత రాజ్యాంగంలో లేరో, లేకపోతే వాళ్ళకి దేశం యొక్క చట్టాలు వర్తించవో తెలియదు. నేను చాలా విద్యా సంస్థలతో మాట్లాడితే, సార్ దిస్ ఈజ్ అవర్ పాలసీ అంటారు. అంటే వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకొని, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకించి పాలసీలు ఏర్పాటు చేసుకొని నడుస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు అలా చూస్తూ ఊరుకుంటున్నారు. ఇక రాజకీయ నాయకుల పరిస్థితి అయితే గత ప్రభుత్వాల్లో అందరికీ తెలిసిన ఎవరో పట్టించుకోవట్లా. కానీ మేమైతే మాత్రం విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రతి విద్యా సంస్థల్లో, ప్రతి జిల్లా స్థాయిలో లేదా నియోజకవర్గ స్థాయిలో ఒక కార్పొరేట్ లెవెల్ విద్యను ఉచితంగా అందించేటటువంటి ప్రయత్నం. తప్పనిసరిగా కేజీ టు పీజీ విద్య అంతా కూడా ఉచితంగా అందరికీ ఒకే విధమైనటువంటి ఎడ్యుకేషన్ అందించేటానికి ప్రయత్నం చేస్తాం. ఇక రెండో అత్యంత ప్రాముఖ్యమైనది వైద్యం. ఈరోజు మధ్యతరగతి లేదా చిన్న చిన్న కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు పక్కన పెడితే ఆర్థికంగా అణిగిపోవడానికి మరో పెద్ద కారణం వైద్యం. ఈరోజు రకరకాలైనటువంటి రోగాలు మనకు వస్తూ ఉన్నాయి. కారణం సరైనటువంటి ఆహారం తీసుకోవట్లేదు, ఆహారం దొరకట్లే. దాని గురించి మనం మాట్లాడుకుంటే ఆహారం ఎందుకు దొరకట్లేదో మళ్ళీ మాట్లాడదాం. ఇక వైద్యానికి వస్తే మనం ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి పాత్రికేయులుగా మీకు తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు.
ఈరోజు ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనస్సాక్షిగా మనం మాట్లాడుకుందాం. కారణం ఏంటి? వెళ్తే పట్టించుకునే నాదుడు ఉండడు. ఏ ఏఎన్ఎమ్మో ఏ జిఎన్ఎమ్మో అక్కడ నిలబడి అయినటువంటి రోగాలు మనకు వస్తూ ఉన్నాయి. కారణం సరైనటువంటి ఆహారం తీసుకోవట్లేదు, ఆహారం దొరకట్లే. దాని గురించి మనం మాట్లాడుకుంటే ఆహారం ఎందుకు దొరకట్లేదో మళ్ళీ మాట్లాడదాం. ఇక వైద్యానికి వస్తే మనం ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి పాత్రికేయులుగా మీకు తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనస్సాక్షిగా మనం మాట్లాడుకుందాం. కారణం ఏంటి? వెళ్తే పట్టించుకునే నాదుడు ఉండడు. ఏ ఏఎన్ఎమ్మో ఏ జిఎన్ఎమ్మో అక్కడ నిలబడి ఏంటయ్యా నీకు ప్రాబ్లం అని చెప్పి దురుసుగా మాట్లాడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక గ్రామీణ వాళ్ళు అయితే చెప్పనక్కర్లేదు. హాస్పిటల్లో సరైన ఫెసిలిటీస్ ఉండవు. ఇంకా సీవియర్ అయితే బాబు ఇక్కడ అవదు, వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి అని వాళ్ళే రికమెండ్ చేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ. అంటే ఒక సామాన్యుడు ఎలా బ్రతుకుతాడు? విపరీతమైన ధరలు పెరిగిపోతూ ఉంటే, ఆదాయ వనరులు లేకపోతే, జీతాలు పెరగకపోతే, వచ్చే ఇన్కమ్ ఏమీ లేకపోతే, ఇంత బడ్డీలు పెట్టుకొని విద్యకి వైద్యానికి ఇంత డబ్బును తగలెట్టుకునేటటువంటి పరిస్థితులు ఉంటే ఒక సామాన్య మధ్యతరగతి వాడు ఎలా బ్రతుకుతాడు? ఇప్పటికీ కూడా సామాన్య మధ్యతరగతి వాళ్ళు అలాగే ఉండిపోవడానికి ప్రధాన కారణాలు విద్య, వైద్యం ఉచితంగా దొరకకపోవడమే. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలు, గవర్నమెంట్ స్కూల్లో చదివించినటువంటి తల్లిదండ్రులు కొంత ప్రశాంతంగా డబ్బుల విషయంలో ఉన్నప్పటికీ సరైన విద్య లభించట్లేదని అసంతృప్తి ఉంది. కారణం ఏంటంటే వ్యవస్థ అలాగే నడుస్తుంది. దాని గురించి ఎవరు మాట్లాడట్లే. అలాగే హాస్పిటల్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. భారతీయ జనసంఘ తరఫు నుంచి విద్య, వైద్యం అనేటటువంటివి ప్రధాన అంశాలుగా తీసుకొని ఇప్పుడున్నటువంటి వైద్య విధానం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా మెరుగుపరిచి ప్రతి జిల్లా స్థాయిలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేసి ఒక పౌరుడు కేవలం ఆధార్ కార్డు మాత్రమే పట్టుకొని వెళ్ళి పూర్తి వైద్యాన్ని చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేటట్టు, ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఖర్చు చేసే విధంగా లేకుండా పూర్తిగా ఉచితమైనటువంటి వైద్యాన్ని అందించే దిశగా జనసంఘ్ ప్రయత్నం చేస్తుందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆహారం విషయానికి వస్తే ఈరోజు విపరీతంగా కలుషితం అయిపోయింది. ఫుడ్ అడల్టరేషన్ అయితే చాలా విచ్చలవిడిగా మార్కెట్లో అయిపోయింది. ప్రతి వస్తువుకి ఒక డూప్లికేట్ దొరికేటటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే విపరీతమైన పాపులేషన్ పెరిగిపోతూ ఉంది, దానికి తగినటువంటి ఆహార ఉత్పత్తి దొరకట్లా. కారణం వ్యవసాయ రంగం నిర్లక్ష్య పడిపోయింది. వ్యవసాయం చేయడానికి రైతులు ముందుకు రావట్లా. కారణం ఏంటి? వ్యవసాయం ఖర్చుతో కూడుకున్నటువంటి పని అయిపోయింది. ఫెర్టిలైజర్స్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, విపరీతమైన రేట్లు పెరిగేశాయి. దాంతోపాటుగా లేబర్ కాస్ట్ పెరిగేసింది, లేబర్ అవైలబిలిటీ దొరకట్లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతు నలిగిపోతూ ఉన్నాడు. కలుషితమైనటువంటి ఈ పురుగుల మందులు కానివ్వండి, ఎరువులు కానివ్వండి వాడేటటువంటి పరిస్థితి ఉత్పత్తి పెరగడం కోసం, తద్వారా ఆ ఆహారాన్ని తీసుకొని మనం రోగాల బారిన పడిపోవడం. దీనంతటికీ కారణం ఏంటంటే వ్యవసాయ రంగం పట్ల ప్రభుత్వాలు వహిస్తున్నటువంటి నిర్లక్ష్యం. రైతును పూర్తిగా పక్కన పెట్టేశాయి. పేరుకు మాత్రమే ఈ ప్రభుత్వాలు మేము రైతు ప్రభుత్వం, మేము రైతు పక్షం అని చెప్తున్నాయి తప్ప ఈనాటికి ఏ రైతు సంతృప్తిగా బ్రతకట్లేదు. రాష్ట్రంలో ఏ రైతుని మీరు అడిగినా ఏ రైతు సంతృప్తిగా పడుకోవట్లేదు. పొలం నుంచి ధాన్యం వడ్లింటికి వస్తాయో లేదో ఒక భయం, ప్రకృతి వైపరీత్యాల యొక్క భయం, ఇక్కడ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కొనుక్కునే పరిస్థితి లేదు. చివరికి విత్తనాలు కూడా నాణ్యమైన దొరకనటువంటి పరిస్థితి ఈరోజు. సో రైతు అనేక విధాలుగా నలిగిపోతూ ఉన్నాడు. సరే, ఎంతో కష్టపడి పంట పండించుకొస్తే దాన్ని ఎక్కడ అమ్మాలో తెలియదు, అదొక పెద్ద సమస్య. దానికి సరైనటువంటి ధర వస్తుందా అంటే రావట్లేదు. ఉత్పత్తి ఎక్కువైపోతే ధర తగ్గిపోతూ ఉంది. చివరికి ఇన్ని రోజులు కూడా పార్టీ పెట్టి అన్ని సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు కూడా పార్టీ ఉంది లేని జనాల్లో కూడా ఎవరికీ తెలియదు. సడన్ గా ఎన్నికల ముందు ఎందుకు మీకు ఆలోచన వచ్చారు? అంటే ఎన్నికలు వచ్చాయి కనుకనే ఎన్నికల్లో పోటీ చేస్తారు కదా. ఎన్ని రోజులు మీకు ప్రజలకి ఇలా సేవ చేయాలి, ఏ చేయాలి అనేది ఆలోచన మీకు రాలేదు, ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది? తప్పకుండా మాకు ఆలోచన ఉందండి. మీ మాట చాలా సబమైన ప్రశ్న అయినప్పటికీ కూడా ఎన్నికలు వచ్చినప్పుడే పోటీ చేయగలం తప్ప మిగతా రోజుల్లో పోటీ చేయలేం కదండి. అందుకే ఎన్నికలు వచ్చాయి కనుక ఈ సంవత్సరం ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకుంటున్నాం. సామాన్య బదులుగా చేయడం కంటే అధికారంలో చేయడం ఇంకా బాగుంటుంది కదా. రానున్న ఎన్నికల్లో మీరు సింగిల్ గా పోటీ చేస్తారా, ఏదో పార్టీ తోటి కుమ్మక్కి అంటే కలుపుకొని మీరు ఎలక్షన్కి వెళ్తారా? లేదండి, మేము సింగిల్గానే ఇండిపెండెంట్గానే